ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో యేసుతో అనుదినము అనే ఈ పరిచర్య ద్వారా దేవుని యొక్క శ్రేష్టమైన వాక్యాన్ని వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు. నా ప్రియ సహోదరి సహోదరుడా, చిన్న ప్రార్థన చేసుకుందాం, వాక్యంలోనికి వెళ్దాం. సర్వోన్నతుడ, సర్వాధికారి, సర్వ సృష్టికి కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయ కాలమున నీ మాటలు వింటున్న ప్రతి బ్రదర్ని, ప్రతి సిస్టర్ని మీరే దీవించండి అయ్యా. ఏ గృహంలో నాయన ప్రభా ఏ ప్రాబ్లం ఉందో నీకు తెలుసాయా. ప్రతి ప్రాబ్లమును నాయన ప్రభ తొలగించండి అయ్యా. ప్రతి అపవిత్రతను తొలగించండి అయ్యా. ప్రతి చీకటిని తొలగించండి అయ్యా. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని పేరు పేరుని మీరే దీవించమని, ఈ వాక్యము వారి జీవితానికి ఎంతో నాయన ప్రభా ఉపయోగకరంగా మీరే తీర్చిదిద్దమని యేసు నామంలో ప్రార్థించి వేడుకొనిచున్నాం మా యెహోవా తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ప్రార్థన చేసుకునే సమయము, ఏ సమయంలో మనం ప్రార్థన చేసుకుంటే దేవుడు వింటాడు, దానికి ఒక సమయం ఏమైనా ఉందా అంటే, ప్రార్థనకు సమయం ఉందా అంటే ప్రార్థనకు టైం అంటూ ఏమీ లేదు. కానీ యూదులు ఆచార ప్రకారంగా వారు ప్రార్థన సమయం ఏంటంటే ముమ్మారు ప్రార్థన చేసుకునే అలవాటు వారికి ఉంది. సాయంకాలమున, మధ్యాహ్నమున, ఉదయమున ముమ్మారు ప్రార్థన చేసుకునే అలవాటైతే వారికి ఉంది. భక్తుడైన దావీదు అంటాడు కదా, ఆయన శ్రమంలో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు నేను నా దేవునికి మొరపెట్టుకుంటాను అంటూ 55వ కీర్తన 17వ వచనంలో దావీదు మాట్లాడుతున్న మాట ఏంటంటే, సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకుందును, ఆయన నా ప్రార్థన ఆలకించను అని దావీదు మాట్లాడుతున్నాడు. ఇట్లా యూదులు ఎల్లప్పుడూ కూడా వారు ముమ్మారు ప్రార్థన చేసుకునే అలవాటైతే వారికి ఉంది. అదే భాగంలో మనం చూసినట్లయితే దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 10వ వచనంలో అక్కడ ప్రార్థన చేయకూడదు, ఎవరు దేవుళ్ళని వారు పూజించకూడదు అని ఒక జీవో ఉన్నప్పటికీ కూడా దానియేలు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారము ముమ్మారు ప్రార్థన చేసుకునే అలవాటుతో ఆయన ప్రార్థన చేసుకున్నట్లుగా మనం చూస్తాం. మోకాళ్ళుని ముమ్మారు ప్రార్థన చేసుకున్నట్లుగా. అంతేకాదు, క్రొత్త నిబంధనలో కొర్నేలి అనే శతాధిపతి కైసరులో ఉంటుండగా అతడు ఎంతో యథార్థవంతుడు, భక్తిపరుడు, దాన ధర్మాలు చేసే వ్యక్తి. అతడు ప్రార్థన జీవితం కూడా ముమ్మారు ప్రార్థన చేసుకునే సమయము. ఆయన యొక్క ప్రార్థనను విని మధ్యాహ్నం 3 గంటల వేళ దేవుని దూత ఆయనను దర్శించినట్లుగా మనం చూస్తాం. అపోస్తుల కార్యములలో 10వ అధ్యాయము 3వ వచనంలో ఈ మాటను మనం చూడవచ్చు. అయితే కొర్నేలి మొదలుకొని యూదులు వీరందరూ కూడా వారందరి యొక్క ప్రార్థన జీవితము ముమ్మారు, రోజుకి ముమ్మారు ప్రార్థన చేసుకునే గడియ సమయం పడుతుంది. అలాగే మనం కూడా కొంతమంది ముస్లిం సహోదరులను చూస్తాం, వారు కూడా ముమ్మారు ప్రార్థన జీవితాన్ని కలిగి ఉంటారు. చాలా నిష్టగా ముస్లిం సహోదరులు ప్రార్థన సమయాన్ని వారు పాల్గొంటారు. అయితే మనం ముమ్మారు ప్రార్థన చేయాలండి, లేదా 3 గంటల వేళ, మధ్యాహ్నం 3 గంటల వేళ ప్రార్థన చేస్తేనే దేవుడు వింటాడంటే, మన దేవుడైన యెహోవా ఎప్పుడు ప్రార్థన చేసినప్పుడు కూడా మన ప్రార్థన వింటాడండి. ప్రార్థనకు టైంతో కానీ ప్లేస్తో కానీ సంబంధం లేదు. ఎక్కడ ప్రార్థన చేసినా వింటాడు. నువ్వు ఎప్పుడు ప్రార్థన చేసినా హృదయపూర్వకంగా ఎప్పుడైతే దేవుణ్ణి అడుగుతావో అప్పుడు వింటాడు. కానీ ఉదయకాల ప్రార్థన గడియ కన్నా, నా యొక్క అభిప్రాయం, ఉదయకాల ప్రార్థన గడియ కన్నా రాత్రి కాల ప్రార్థన చాలా బెస్ట్ ప్రేయర్ అని నేనైతే అనుకుంటాను. ఎందుకంటే రాత్రికాల సమయం దేవునితో గడపడానికి ఎంతో చక్కని సమయంగా ఉంటుంది. దానివల్ల ఏ డిస్టర్బెన్స్ లేకుండా ఎక్కువగా దేవునితో మనం ఏకాంతంగా ఆయన్ని కలుసుకోవడానికి ఎంతో అవకాశం ఉంటుంది. అందుకని నాకు రాత్రికాల ప్రార్థన అంటే చాలా ఇష్టం. ఎందుకు ఇష్టం అంటే, నాకు కీర్తనల గ్రంథంలో ఒక కీర్తన అంటే చాలా ఇష్టం. ఏంటి అంటే 134వ కీర్తన అంటే నాకు చాలా ఇష్టం. ఆ కీర్తనలో 2 పనులు నువ్వు చేస్తే దేవుడు అనేకమైన బ్లెస్సింగ్స్ నీకు ఇస్తానని అక్కడ మాట్లాడుంది. ఏంటి ఆ 2 పనులు అంటే, మొదటి పని ఏంటంటే 134వ కీర్తనలో మొదటి పని, యెహోవా మందిరములో రాత్రి నిలిచి ఉండు వారులారా. మనం ఎప్పుడైతే దేవుని యొక్క మందిరంలో రాత్రి నిలిచి ఉంటామో అంటే ఆ సమయం ఏ సమయము? నిద్రపోయే సమయము. నిద్రపోయే సమయంలో నిద్రపోకుండా ఆయన యొక్క మందిరంలో మనం నిలిచి ఉన్నామంటే ఆయన కొరకు మనం తప్పిస్తున్నామని అర్థం. ఆయన అంటున్నాడు, దేవుడికి ఇష్టమైనది ఏంటంటే మనకి కష్టమైనది
మనం దేవునికి ఇస్తే దాన్ని ఇష్టంగా ఆయన తీసుకుంటాడు. మన కష్టమైనది ఏంటి? ఆ రాత్రికాల సమయంలో మెలకుగా ఉండటం. ఆ యొక్క మెలకుగా ఉండి ఆ సాక్రిఫైస్ చేస్తావు చూసావు, ఆ త్యాగపూరితమైన నిద్ర నువ్వు ఎప్పుడైతే ఆపుకొని దేవుని మందిరంలో ఉంటావో దాన్ని దేవుడు చూస్తాడండి. రెండవదిగా మనం చూసినట్లయితే మీరందరూ పరిశుద్ధ స్థలం వైపు మీ చేతులు ఎత్తండి అంటున్నాడు. మనం చేతులు ఎత్తటం వల్ల అర్థం ఏంటంటే, అయ్యా నేను నిస్సహాయ స్థితిలో ఉన్నానయ్యా, దీనుని ప్రభువా అని సరెండర్ అవ్వటం అనమాట. హ్యాండ్స్ అప్ అంటారు చూసారా, మనం సరెండర్ అయిపోవటం. నేను నిస్సహాయ స్థితిలో ఉన్నాను, దిక్కులేని స్థితిలో ఉన్నాను ప్రభువా, నీవే నాకు ఆధారం ప్రభువా అని దేవుని మీద ఆధారపడటం. నన్ను కరుణించు ప్రభువా, నాపై దయచూపు ప్రభువా అని దేవుని అడగటం. కాబట్టి రాత్రికాల సమయంలో కొంతమంది వ్యక్తులు వారి విజయం పొందుకున్న వారు కూడా బైబిల్లో ఉన్నారండి. అంటే నేను రాత్రి ప్రార్థనే గొప్ప ప్రార్థన అనట్లేదు. దేవుడు మనం ఎప్పుడు చేసిన ప్రార్థన వింటాడు, కానీ రాత్రి కాల సమయంలో డిస్టర్బెన్స్ లేకుండా దేవునితో మనం ఎక్కువగా గడపడానికైతే మరి చాలా మంచి ప్రార్థన సమయం అని నేనైతే అనుకుంటాను. నేను కూడా ఎక్కువగా రాత్రి సమయంలో ఎక్కువగా దేవునితో గడుపుతాను కనుక. అలాగని మిమ్మల్ని రాత్రికాల సమయంలో గడపమని అనట్లేదు. మీకు ఎప్పుడు వీలుంటే అప్పుడు చేసుకోవచ్చు ప్రార్థన. ఎప్పుడు ప్రార్థన చేసుకున్నా దేవుడు వింటాడు. అయితే రాత్రికాల సమయంలో ప్రార్థన చేసుకుని విజయం పొందుకున్న వారిని కొంతమందిని మనం చూడొచ్చు. మొదటిగా యాకోబు. ఆదికాండము 32వ అధ్యాయము 22వ వచనం నుంచి 23వ వచనం వరకు అంతా మనం చదువుకుంటూ వస్తే, తన మామ అయినటువంటి లాబాను దగ్గర నుంచి వస్తున్నప్పుడు, ఇక్కడ ఎదురుగా తన అన్న అయినటువంటి యాసాబు అటాక్ చేస్తున్నప్పుడు భయంతో మరి యాకోబు ప్రయాణం అవుతుంటుండగా తన యొక్క యావదాస్తిని ముందు పంపించేసి, తన భార్యలను పిల్లలను పంపించేసి ఒక రాత్రి యబ్బోకో రేవు దగ్గర ఆయన దేవుని దూతతో ఆ రాత్రంతా గడపటం వల్ల, ఆ రాత్రంతా దేవుని దూతతో పెనుగులాడటం వల్ల మరి యాకోబు యొక్క జీవితము మారిపోయింది. దేవునికి ఇష్టడిగా మారిపోయాడు. రెండవదిగా మనం చూసినట్లయితే పేతురు చెరసాలలో ఉంటుండగా సంఘమంతా హోల్ నైట్ ప్రేయర్ చేశారు. రాత్రంతా వారు ప్రార్థన చేయగా చెరసాల నుంచి పేతురు విడుదల పొందుకున్నాడు. మూడవదిగా మనం చూసినట్లయితే జాన్ వెస్లీ అనే ఒక దైవ సేవకుడు, ఒక మిషనరీ, మరి ఒక ప్రాంతానికి వెళ్ళి ఆయనతో పాటు కొంతమంది మెథడిస్టులు అందరూ కలిసి ఒక సమూహంగా ఏర్పడి ఆ ప్రాంతం కొరకు రాత్రులు చాలా ప్రార్థన చేసేవారట. ఆ యొక్క భూభాగంలో ఉంటున్న కొన్ని ప్రాంతాలకు వెళ్ళి అక్కడక్కడికి వెళ్ళి వారు రాత్రులు ఒక కూటమి ఏర్పరచుకునే ప్రార్థనలు, తెల్లవారులు ప్రార్థన చేయటం వల్ల అక్కడ అనేకులు రక్షింపబడేవారట. అంతేకాదు వీరి యొక్క ప్రార్థన ఫలము ద్వారా అక్కడ ఏమైతే వేశ్య గృహాలు ఉన్నాయో ఆ వేశ్య గృహాలు మూతపడేయట. వీరి యొక్క రాత్రి చేసే ప్రార్థన ఫలము వల్ల వైన్ షాపులు మూతపడేయట, సారాయి దుకాణాలు మూతపడిపోతూ ఉండేవట. అంత గొప్ప ప్రార్థన వారు చేస్తూ ఉండేవారు. రాత్రికాల సమయంలో ఎక్కువగా దేవునితో గడిపే అలవాటు వారు చేశారు కనుక ఆ ప్రాంతంలో అక్కడంత అద్భుత కార్యాలు జరిగాయి. మరి ఈ మాటలు ఉంటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, నిద్రపోయే టైంలో నిద్రపోకుండా ఇతరుల కొరకు చేసే విజ్ఞాపన ప్రార్థన మనం చేస్తాం చూసారా, ఆ యొక్క హృదయాన్ని దేవుడు చూస్తాడటండి. కనుక ఈ మాటను బట్టి ఈరోజు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, నీకు రాత్రి సమయంలో నిద్ర భారం ఉంటుందా? ప్రార్థన భారం ఉంటుందా? ఎవరైతే, ఏ సంఘం అయితే, ఏ వ్యక్తి అయితే రాత్రులు ప్రార్థన చేసే భారంతో ఉంటారో ఆ వ్యక్తి అయినా ఆ సంఘాలైనప్పటికీ కూడా వారు చేసే ప్రార్థన ఫలము ద్వారా ఏమవుతుందో తెలుసండి, దేశ వ్యవస్థలో అనేకమైన మార్పులు వస్తాయట. దేశ వ్యవస్థలోనే మార్పులు వస్తాయి అటువంటి వ్యక్తులు చేసే ప్రార్థన ద్వారా. కనుక ఈ మాటలు ఉంటున్నా నా ప్రియ సహోదరి సహోదరుడా, మన ప్రార్థన పగలు చేసినా దేవుడు వింటాడు, ఉదయం చేసిన, మధ్యాహ్న కాలం చేసిన ప్రార్థన వింటాడు, సాయంకాలం చేసిన ప్రార్థన దేవుడు వింటాడు, రాత్రికాల సమయంలో చేసిన ప్రార్థన వింటాడు. ఎప్పుడు చేసినా ప్రార్థన కంటూ ఒక సమయం అంటూ లేదు కనుక మరి మనం ఎక్కువగా దేవుడి మీద ఆధారపడడానికి ఇందాక నేను చెప్పినట్లుగానే మరీ మీకు చెప్తున్నాను, రాత్రికాల సమయంలో ఎక్కువగా మనం ఇతరుల కొరకు మొరపెట్టడానికి, ఇతరుల కొరకు విజ్ఞాపన చేసుకోవడానికి, మన యొక్క పనులు కూడా ఏముండో రెస్ట్లో ఉంటాం కనుక ఎక్కువగా దేవుని మీద ఆధారపడడానికి, ఎక్కువసేపు ప్రార్థన చేసుకోవడానికి, ఇతరుల కొరకు ఎక్కువగా విజ్ఞాపన ప్రార్థన చేసుకోవడానికి రాత్రికాల సమయంలో చాలా బెస్ట్ ప్రేయర్ టైం అని నా అభిప్రాయం అయితే
ఉంది. దాన్ని మీరు పాటిస్తారా పాటించట్లేదని కాదు కానీ ఎప్పుడైనప్పటికీ కూడా దేవుని మీద మనం ఎల్లప్పుడూ ప్రార్థన జీవితం మీద ఆధారపడదాం. ఈ కొద్ది మాటలు దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చును గాక. ఆమేన్.